హాయ్ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఈరోజు అలానే మీరు thumbnail చూశారు కదా, నీట్ వరంగల్లో ఉద్యోగాల గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను ఫుల్ డీటెయిల్స్ తోటి షార్ట్గా. సో ఎవరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో అప్పుడే అర్థమైపోతుంది. దానికి సంబంధించిన అప్లై లింక్స్ కానీ నోటిఫికేషన్ లింక్స్ కానీ మన ఉంటే మా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు అక్కడ నుండి ఫర్దర్గా అప్లికేషన్ కానీ నోటిఫికేషన్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్లో జాయిన్ అయ్యి కూడా నాకు సపోర్ట్ చేయొచ్చు. జాయిన్ బటన్ ఉంటుంది పక్క పట్టి క్లిక్ చేసి జాయిన్ కూడా అవ్వచ్చు. సో ఈరోజు మరి డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. చూడొచ్చు, మనకు ఎన్ఐటి నెట్ నెలకి 70,000 జీతంతో వరంగల్ నీట్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు. మనకు నెట్ ఉంది కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నెట్ వరంగల్లో 70,000 జీతంతో అయితే మనకు నాన్ టీచింగ్ ఉద్యోగాలు అయితే పడినాయి. మంచి ఛాన్స్, గుడ్ ఆపర్చునిటీ అనమాట. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో కంపల్సరీ అప్లై చేసుకోండి, మిస్ చేసుకోకండి. చూద్దాం మరి ఈ డీటెయిల్స్ ఫుల్ కంప్లీట్గా ఎలా అప్లై చేయాలి, ఏం కథ, మరి అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఆన్లైన్ ఆఫ్లైన్ పూర్తిగా కాంట్రాక్ట్ నిబంధనలపై విజిటింగ్ కన్సల్టెంట్, లీగల్ అడ్వైజర్ ఒకటి, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్, విజిటింగ్ కన్సల్టెంట్, ఆర్కిటెక్ట్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్, స్టూడెంట్ కౌన్సిలర్ మరియు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నియామకానికి నోటిఫికేషన్. సో ఈ సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. చూద్దాం మరి వాటికి ఏమేమి ఎలిజిబిలిటీ ఉంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, ఎవరు ఎలిజిబుల్ ఇప్పుడు చూద్దాం మరి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ఎన్ఐటి ఎస్సీఆర్ చట్టం అంటే దాని చట్టం ప్రకారం 2007 ద్వారా నిర్వహించబడే ఒక జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ మరియు ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ సంస్థ ఈ కింది పోస్టులను పూర్తిగా కాంట్రాక్ట్ నిబంధనలపై నియమించాలని సూచిస్తుంది. మనకైతే జాబ్స్ కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నాయి. కాంట్రాక్ట్ అయినా కానీ దీనికి ఇయర్ ఆఫ్ వ్యాలిడిటీ ఉంటుంది, బట్ బాగుంటుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి. సో ఎవరు మిస్ కాకుండా ఎన్ని పోస్ట్ ఉన్నా కంపల్సరీ అప్లై చేసుకోండి. ఫస్ట్ మనకు పోస్ట్ వచ్చేసి విజిటింగ్ కన్సల్టెంట్ జాబ్ అయితే ఒకటి ఉంది. ఇది లీగల్ అడ్వైజర్ పోస్ట్ అనమాట. సెకండ్ వచ్చి ఫైర్ సేఫ్టీ ఆఫీసరు, ఇది ఒకటి ఉన్నది. విజిటింగ్ కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ జాబ్, ఇదొక పోస్ట్ ఉన్నది. స్టూడెంట్ కౌన్సిలర్, ఇదొక పోస్ట్ ఉన్నది. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ఇదొక పోస్ట్ ఉన్నది. సో మనకు 6 టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. ప్రతి దాంట్లో ఒక్కొక్క వేకెన్సీ ఉంది. సో చూసుకొని 100% ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోండి. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మొత్తం ఖాళీల సంఖ్య వచ్చేసి మనకు 6 పోస్టులు ఉన్నాయి. మరి దీనికి అర్హత ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మార్కులతో డిగ్రీ, ఫస్ట్ దానికి LLB, సెకండ్ వచ్చేసి BE, బీటెక్, BR, PG, మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం, మేనేజ్మెంట్ ఉత్తీర్ణతో పాటు అనుభవం ఉండాలి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్తో పాటు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. సో మరి శాలరీ ఎంత ఉంటుంది మరి దీనిలో చూసుకుంటే, శాలరీ మనకు నెలకు వచ్చేసి 50,000 నుంచి స్టార్టింగ్ 70,000 వరకు ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది జీతభత్యాలు. నెక్స్ట్ ఆన్లైన్, మనకి ఏంటంటే ఆన్లైన్ దరఖాస్తును సమర్పించే సౌకర్యం మనకు 8/1/2025 నుండి 7/2/2025 నైట్ 11:59 వరకు టైం అయితే ఉంది. ఎన్ఐటి నీట్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఎన్ఐటి నీట్ వరంగల్, అందులోంచి అప్లై చేసుకోవాలి. స్టార్ట్ డేట్ వచ్చేసి మనకు జనవరి 8వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎండింగ్ డేట్ వచ్చి ఫిబ్రవరి 7th వరకు ఎండ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా నేను ఇస్తాను అక్కడ, NIT NEET వరంగల్ AC.in కెరియర్స్లో ఉంటుంది. దీనికి సంబంధించిన ఈ అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. మనకు ఇంకోటి ఏంటంటే, అప్లికేషన్ తర్వాత ఇంటర్వ్యూ రోజున అభ్యర్థులు తమ అర్హత క్లెయిమ్ల స్వీకరించబడిన ఫోటో కాపీల సెట్తో పాటు అసలు సర్టిఫికేట్స్, ఏదైనా ప్రభుత్వ సంస్థ జారీ చేసిన అసలు గుర్తింపు రుజువు మరియు 2 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఛాయాచిత్రాలను తీసుకురావాలి. సో డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉన్నట్టున్నది, దెర్ ఇస్ నో ఎగ్జామ్ అనమాట. సో మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి ఎక్స్పీరియన్స్ వచ్చు, దానికి సంబంధించి మీరు ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్లాలన్నమాట. ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంది. ఇంటర్వ్యూ యొక్క చివరి తేదీ, సమయం మరియు వేదికకు సంబంధించిన వివరాలు దరఖాస్తులో అందించినటువంటి రిజిస్టర్ ఈమెయిల్ ద్వారా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు తెలియజేస్తారు. మీరు అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ చేసేటప్పుడే మీకు అందులో ఒక ఈమెయిల్ ఐడి త్రో మీకు మెయిల్ పంపిస్తారు. అంటే అప్లికేషన్ తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకనేది మెయిల్ వస్తుంది, ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు, ఏం కథ, ఏమేమి తీసుకొని రావాలి. సో గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ మీ మెయిల్ పంపిస్తారంట. ఇంటర్వ్యూ తేదీ నాటికి అర్హత లెక్కించబడుతుంది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు వెబ్సైట్ని చూసుకోవాలి. మీరైతే వెబ్సైట్లో చూడండి, అప్లికేషన్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ ఒక మెయిల్ అనేది పంపిస్తారు అనమాట. ఎవరైతే అప్లికేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ కరెక్ట్గా మ్యాచ్ అయినాక మెరిట్ లిస్ట్ తీసి డైరెక్ట్ వాళ్ళకు
మెయిల్ పంపిస్తారంట. వాళ్ళు మాత్రం డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి. అప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే అప్లోడ్ చేస్తారో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, అవి కూడా కంపల్సరీ పట్టుకొని పోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది డోంట్ మిస్ అండి, మిస్ చేసుకోకండి. మంచి జాబ్స్ నిట్ వరంగల్. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ క్రియాన్ క్రియేషన్స్. థ్యాంక్ యూ.